రాణా టీ సూపర్ ఐడియా. వేడి వేడి టీ, మెరీనా బీచ్ లో కారకారంగా 2 మిర్చి బజ్జీలు. మాకు టీ అంటే ట్యాంక్ బండు, పక్కన ఉస్మానియా బిస్కెట్. ఆ తర్వాత ఒక పాత పాట. అది సేమ్డా, థ్యాంక్ యూ. ఇది కూడా సేమ్. ఏవిటి గోల్డ్ కప్. చెప్పేది అర్థం కాకపోతే రుచి చూస్తే మరువలేనిది. టీచర్ తీరుపై తల్లిదండ్రుల ఆగ్రహం. ఏకంగా స్కూల్కే తాళం. కడప జిల్లా రాజంపేట మండలం గుండ్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చోటు చేసుకున్న ఈ ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. టీచర్ ప్రశాంతి విద్యార్థుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారని, దుర్భాషలాడుతున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తమ పిల్లలపైన పదే పదే అసభ్యకరమైనటువంటి మాటలు ఉపయోగిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆగ్రహించినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్ వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు. ఈ టీచర్ మాకొద్దు అంటూ నినాదాలు చేస్తూ పాఠశాల గేటుకు తాళం వేశారు. తమ పిల్లల విషయంలో అధికారులు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే స్పందించాలని కూడా డిమాండ్ చేశారు. ఇక తల్లిదండ్రుల ఆరోపణల ప్రకారం విద్యార్థులను ప్రేమగా, బాధ్యతగా గైడ్ చేయాల్సిన టీచర్ ప్రవర్తన అందుకు భిన్నంగా ఉందని చెబుతున్నారు. తరగతి గదిలో పిల్లలతో మాట్లాడే విధానం, వారిపై వ్యవహరించేటువంటి తీరు తమకు ఆందోళన కలిగిస్తుందని అంటున్నారు. కొన్ని సందర్భాలలో విద్యార్థులను దుర్భాషలాడుతున్నారని, దీంతో పిల్లలు మానసికంగా ఇబ్బందికి గురవుతున్నారని ఆరోపించారు. పాఠశాలల్లో ఏదైనా సమస్య ఉంటే టీచర్లు, తల్లిదండ్రులు, అధికారులు కలిసి మాట్లాడి పరిష్కరించుకోవాల్సి ఉండగా పరిస్థితి ఇంతవరకు రావడం పట్ల తల్లిదండ్రులు అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ పిల్లలు స్కూలుకు వెళ్ళడానికి కూడా ఇబ్బందిగా భావించే పరిస్థితి రావడం సరికాదని అన్నారు. ఇదే ఆగ్రహంతో తల్లిదండ్రులు ఒక్కసారిగా స్కూల్ వద్దకు నిరసనకు దిగారు. పాఠశాల గేటు వద్దకు చేరుకొని తమ డిమాండ్లను స్పష్టంగా చెప్పారు. సంబంధిత హిందీ ఉపాధ్యాయురాలపైన చర్యలు తీసుకునే వరకు తాము వెనక్కి తగ్గేది లేదని తెలిపారు. టీచర్ను మార్చాలి, పిల్లలకు ఇబ్బంది లేకుండా చూడాలి అంటూ డిమాండ్ చేశారు. పాఠశాల గేటుకు తాళం వేయడంతో విద్యార్థులు, సిబ్బంది పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. అయితే అసలు ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను విద్యాశాఖ అధికారులు తెలుసుకొని విద్యార్థులు చెప్పే విషయాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. కేవలం ఒకవైపు ఆరోపణల ఆధారంగా కాకుండా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి వాస్తవాలను బయటకు తీసుకురావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ ఘటనపైన అధికారులు వెంటనే స్పందించి తల్లిదండ్రుల ఫిర్యాదులను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని కూడా స్థానికులు కోరుతున్నారు.